గిరి ప్రదక్షిణ పూర్తయి ఇంటికైతే వెళ్తున్నాము. ఇంకా మమ్మల్ని తీసుకెళ్ళడానికి మా హస్బెండ్ అయితే వచ్చారు. ఇంకా ఆయన కార్లో ఇంటికైతే తీసుకెళ్తున్నారు. ఇంకా గిరి ప్రదక్షిణ అయిన తర్వాత మా పరిస్థితి ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అర్ణ వ్లాగ్స్. ఇంకా గిరి ప్రదక్షిణ అయిన తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత నుంచి ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. లాస్ట్ ఇయర్ అయితే గిరి ప్రదక్షిణకి వెళ్ళొచ్చిన తర్వాత చాలా ఎఫెక్ట్ అయిపోయాను. కాళ్ళంతా కూడా బాగా బొబ్బలు అయితే వచ్చేసాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను సాక్స్కి కానీ ఏమీ వేసుకోకుండా ఎండలో తిరిగామండి. లాస్ట్ ఇయర్ చాలా ఎండ అయితే ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం అయితే అసలు ఎండ లేదనమాట, కొంచెం కూల్గా ఉంది. అలాగే వర్షం కూడా లైట్గా పడింది అనమాట. దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్ అవ్వలేదు. కాళ్ళు అన్నీ కూడా బాగున్నాయి, ఎటువంటి బొబ్బలు రాలేదు. కానీ లాస్ట్ ఇయర్ అయితే మాత్రం చాలా ఎక్కువ బొబ్బలు అయితే వచ్చింది. నేను గిరి ప్రదక్షిణకి వెళ్ళడం ఇది 6th ఇయర్ అండి. ఈ 6th ఇయర్లో నాకు లాస్ట్ ఇయర్ మాత్రమే నేను చాలా ఎఫెక్ట్ అయ్యాను. ఏ ఇయర్ కూడా అసలు ఎఫెక్ట్ అవ్వలేదు. ఎప్పుడు కూడా గిరి ప్రదక్షిణ అయిన తర్వాత ఇంటికి నార్మల్గా నడుచుకుని వచ్చేసేదాన్ని, ఇంట్లో పనులన్నీ చేసుకునేదాన్ని. కానీ లాస్ట్ ఇయర్ అయితే మాత్రం నేను ఒక 10 days అయితే చాలా ఇబ్బంది పడ్డానండి. 5 days అయితే నేను బెడ్ నుంచి కాలు కూడా కింద పెట్టలేకపోయాను. కానీ ఈ సంవత్సరం అటువంటి ప్రాబ్లం ఏమీ లేదు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మా ఆడవాళ్ళ పనులు మామూలే కదండి. అలాగే ఇంకా ఈరోజు ఏంటంటే గురు పౌర్ణమి. అలాగే ఈరోజు ఇంకొక స్పెషల్ డే కూడా ఉంది. ఎందుకంటే మా పెద్ద అబ్బాయిది బర్త్డే అనమాట. ఇంక ఇప్పుడు వచ్చి రాగానే ముందుగా అయితే వాడిని స్నానానికి అయితే పంపించాను. ఇంకా వాడికి ఏదైనా సేమియా పాయసం ఏదైనా చేసి పెడదాము అనేసి, అలాగే వాడికి క్యారేజ్ టైం కూడా అయిపోతుందని ముందుగా అయితే కుక్కర్లో రైస్ అయితే పెట్టేశానండి. ఇంకా అప్పుడు కర్రీ ఏదో ఒకటి చెయ్యాలి, అలాగే వాడికి సేమియా చెయ్యాలి, టిఫిన్ చెయ్యాలి అనమాట. ఇంకిన్ని పనులు అయితే ఉన్నాయి. ఇంకా మా ఆడవాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా రెస్ట్ అయితే ఉండదు కదా. మా వారు కనుక ఖాళీగా ఉండుంటే ఆయన హెల్ప్ చేసేవారండి. కానీ ఈరోజు ఏంటంటే ఆయనకి పని ఉండడం వల్ల ఆయన అయితే ఇంటి దగ్గర ఉండడానికి అవ్వలేదన్నమాట. అలాగే మా పిల్లలిద్దరికి కూడా డిగ్రీ ఎగ్జామ్స్ అయితే అవుతున్నాయి. మీతో ఇలా మాట్లాడుతున్నాను కానీ నా కళ్ళు అయితే మూతలు పడిపోతున్నాయి అనమాట. ఎందుకంటే నైట్ అంతా కూడా నిద్ర లేకుండా గిరి ప్రదక్షిణ చేస్తాం కాబట్టి ఇంకా నిద్ర అయితే వస్తుంది. మెయిన్ అలసట అయితే ఏమీ లేదు కానీ నిద్ర వస్తుంది అనమాట. ముందుగా తొందరగా ఈ పనులన్నీ చేసుకుని అయితే ఇంకా పడుకోవాలి అనుకుంటున్నాను. ఇంకా మా పెద్దోడికి బర్త్డే కాబట్టి ఇప్పుడు టెంపుల్కి కూడా తీసుకుని వెళ్ళాలేమో. ఇంకా నేను కూడా స్నానం చేయాలంటే మేము సింహాచలం వెళ్ళినప్పుడు అక్కడ మామూలుగా వాటర్ ఉంటే అలా నీళ్ళు అయితే పోసేసుకున్నాము. ఇలా బట్టలు తడిచిన బట్టలు అనమాట ఇవి. అలాగే పసుపు ఉంటే రాసుకోవడం వల్ల మొహం అంతా కూడా పచ్చగా కనిపిస్తుంది. చూడండి ఫేస్ అంతా ఎలా ఉందో. ఇప్పుడైతే గ్రేజర్ అయితే ఆన్ చేసుకున్నాను. ముందుగా వేడి నీళ్ళు స్నానం చేసేసి అంగవాణి గుడికి తీసుకెళ్ళి వచ్చి ఇంక ఈ పనులన్నీ చేసి పిల్లలకి క్యారేజ్ ఇచ్చి పంపించిన తర్వాత మరి 10 అవుతుందో 11 అవుతుందో ఇంకా అప్పుడైతే పడుకోవాలి. ఇంకా ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. ఇంకెంతవరకు కుదిరితే అంతవరకు అయితే చేస్తాను. ఇంక మీరు కూడా చూసేయండి. కర్రీ ఏది చేయాలన్నా ఓపిక లేక ఇంకా పెసరపప్పు అయితే ఇంకొక వైపు ఉడకబెడుతున్నాను. ఇంకా ముద్దపప్పు ఆవకాయ వేసుకుంటామని చెప్తే పప్పు అయితే ఉడకబెడుతున్నాను. ఇంకొక వైపు సేమియా పాయసం కోసం ఈ సేమియాని అయితే వేపుతున్నానండి. అంటే ఉదయాన్నే స్వీట్ పెడితే మంచిది కదా అని చెప్పి ఇంక సేమియా పాయసం ఉదయాన్నే చేసేస్తున్నాను. అలాగే ఇంకొక వైపు దోశలు అయితే వేస్తున్నాను. చట్నీ ఏమో ముందు రోజు చేసేసి అయితే ఉంచాను. ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది, రైస్ ఉడికిపోయింది, పప్పు పచ్చడి పెట్టి ఇంకా మా పిల్లలిద్దరికీ కూడా క్యారేజ్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా దోశలు వేసేస్తే వాళ్ళైతే టిఫిన్ అయితే తింటున్నారు. ఇంకా వాళ్ళని పంపించిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసి గిన్నెలు తోమేసరికి టైం అయితే 11 అయ్యింది. ఫ్రెండ్స్ పనులన్నీ పూర్తి అయ్యేసరికి టైం వచ్చేసి 11 అయితే అవుతుంది. ఇంక ఇప్పుడైతే రెస్ట్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మా ఆడవాళ్ళకి చేసే పనులు తప్పవు కాబట్టి ఇంకెంత టైం అయితే పట్టింది. అంటే మగవాళ్ళు కావాలంటే వాళ్ళ డ్యూటీలకి సెలవు అయినా పెట్టవచ్చు, కానీ మా ఆడవాళ్ళు వంటగది డ్యూటీకి అయితే సెలవు పెట్టలేం కదా. అంటే కొంతమంది ఇళ్ళల్లో ఏంటంటే మగవాళ్ళు అసలు హెల్ప్ కూడా చేయరనమాట. అలాంటి ఆడవాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. మా ఇంట్లో నాకైతే అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. కావాలంటే మా వారు హెల్ప్ చేస్తారు, పిల్లలు హెల్ప్ చేస్తారు. కానీ ఈరోజు ఎవరు పనులు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి నేను చేసుకోవాల్సి వచ్చింది. లేదు అంటే ఎప్పుడు కూడా నేను గిరి ప్రదక్షిణ నుంచి వచ్చిన తర్వాత ఇలా రెస్ట్ తీసుకునేదాన్ని. ఈసారి మాత్రమే ఇంకా చేసే ఓపిక ఉంది కాబట్టి అన్ని పనులు నేనే చేసుకున్నానండి. ఇదే అనమాట గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత నా బ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లైక్తో పాటు హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. మీరు ఇచ్చే హైప్ పాయింట్స్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇంకా స్లీప్ మోడ్లోకి అయితే వెళ్ళిపోవాలి ఇంకా.